The time has come. Prepare the armies. We march against Gondwana. చీకటి ఆకాశం కింద గోండ్వానా ప్యాలెస్ నిశ్శబ్దంగా ఉంది. కాగడాల వెలుగులో గోడలు తళతళలాడుతున్నాయి. అంతఃపురంలోకి ఒక దూత పరుగున చేరాడు. అతడి ముఖంలో భయం. మహారాణి, మొఘల్ సైన్యం మన రాజ్యంపై యుద్ధానికి వస్తున్నారు. రాణి ఆవేశంగా ఇలా అంది, వాళ్ళని మనం ప్రతిఘటిద్దాం, అందరూ సిద్ధంగా ఉండండి అంటూ ఆజ్ఞాపించింది. దూరంగా యుద్ధ డ్రమ్స్ హెచ్చరిస్తున్నాయి. ఆమె రాణి దుర్గావతి రాజ్పుత్ కవచంలో పదునైన కత్తితో గంభీరంగా నిలబడి ఉంది. ఆమె కత్తిని పైకెత్తి ప్రతిజ్ఞ చేస్తుంది, నా చివరి శ్వాస వరకు గోండ్వానాను రక్షిస్తాను. తెల్లవారుజామున కొండల మీద పొగమంచు. ఉదయం గోండ్వానా సైన్యం యుద్ధానికి సిద్ధం. ఏనుగులు గర్జిస్తున్నాయి. విల్లు, కత్తులు సిద్ధంగా ఉన్నాయి. రాణి దుర్గావతి ఏనుగుపై అగ్నిలా ముందుకు సాగుతుంది. ధైర్యానికి ప్రతిరూపంగా కనిపిస్తుంది. మహాచెండిలా కనిపిస్తోంది. పోరాటం మొదలైంది. అడవిలో బాణాలు ఎగురుతున్నాయి. మొఘలులు వెనుకాడుతున్నారు. గోండ్వానా సైన్యం విజయాన్ని తాకుతోంది. మొఘల్ సైన్యం భయంతో పరుగులు తీయడం మొదలుపెట్టారు. కాని మొఘలులు తిరిగి వచ్చారు. ఫిరంగుల శబ్దం, తుపాకుల ధ్వని యుద్ధభూమిని కంపింపజేసింది. రాణి గాయపడినా పోరాటాన్ని వదల్లేదు. ఆమె కత్తిని పైకెత్తి సైనికులకు ధైర్యం ఇస్తుంది. చివరి యుద్ధం. చుట్టుముట్టారు. మంటలు, పొగ, గర్జనలు. రాణి చివరి శ్వాస వరకు పోరాడుతుంది. భారీ గాయాలతో ఆమె తాను బంధించబడటాన్ని నిరాకరించి గొప్ప త్యాగాన్ని చేస్తుంది. యుద్ధం ముగిసింది. కాని రాణి దుర్గావతి ఒక చరిత్ర, ఒక స్ఫూర్తిగా మిగిలిపోయింది. ఆమె ధైర్యం యుగాలపాటు ధృవతారలా నిలిచిపోతుంది. రాణి దుర్గావతి సాధించిన ఘనత మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. చరిత్రలో దాచబడిన ఈ కథ అందరికీ తెలిసేలా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కథల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.